క్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అపారమైన మీ ప్రేమ మా ఎడలో ఉంచి మరలా సంఘముగా కూడుకుంటూ మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కనపరిచి ఉన్నాం. మీ వాక్కు ద్వారా మా జీవితాలను సరిచేసుకొనుటకు ఇస్తున్నటువంటి విధమును బట్టి మీకు వందనాలు తండ్రి. మీ వాక్కులను అందించుతుండగా సమయోచితమైన జ్ఞానమును వివేకమును పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని దయచేస్తారన్న వింటున్నటువంటి బిడ్డలు కూడా నాయన వారు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుంటూ వాటి ప్రకారము బ్రతికిస్తారని వేడుకుంటూ సమస్తమును మీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభుల వారి నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి మహాకృపను బట్టి మరొకసారి సంఘములో ఆయన వాక్కును అందించుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అంకుల్ గారికి నా హృదయపూర్వక వందనాలు, అలాగే చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి నామమున శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఒక్కసారి రేజ్ చేస్తారా? బైబిల్స్ బైబిల్స్ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను, మన బైబిల్ని మనం ఎన్నిసార్లు తెరిచి చూస్తుంటాం? ఒక సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి మనకు. సంవత్సరంలో 365 రోజులు. 365 రోజుల్లో 365 రోజులు మనం బైబిల్ తెరిచి చూస్తున్నామా? తెరిచి చూస్తున్నాం. తెరిచి చూడడం అంటే మనం ఇలా అప్డేట్ కాదు. వాక్యం ఏం మాట్లాడుతుంది, దేవుడు ఈరోజు మనతో ఎలా ఉండమన్నాడు అనేది తెలుసుకోవాలి. బైబిల్తో పాటు మనం ఎప్పుడు ఒక చిన్న బుక్ మెయింటైన్ చేసుకోవాలి, నోట్స్ లాగా. మనం గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఏపీఎస్సి కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఒక మెటీరియల్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక నోట్ బుక్ కూడా వాళ్ళు సపరేట్ పెట్టుకుని ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు షార్ట్ నోట్స్, ఆ షార్ట్ నోట్ ని వాళ్ళు చూస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎగ్జామ్ బిఫోర్ 1 వీక్ ముందు కానీ ఆ షార్ట్ నోట్ చూసి ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఎలా ఆన్సర్ ఇవ్వాలనేది ఆ షార్ట్ నోట్స్ లో చూసుకొని వెళ్ళిపోతారు. మనం కూడా దేవుని గ్రంథముతో పాటు ఖచ్చితంగా ఒక నోట్స్ ఉండాలి, ఎందుకంటే రాసుకోవాలి మనం కూడా. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఏమని చెప్పాడు ఒకసారి, ద్వితీయోపదేశ కాండము. దేవుడు ఇశ్రాయేలుతో చెబుతూ ద్వితీయోపదేశ కాండం అంటే మోషే గారి ద్వారా మరలా ఉపదేశం ఇస్తున్నాడు ఇశ్రాయేలుకు. ఏమని ఉపదేశిస్తున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు, ఇశ్రాయేలు అంటున్నాడు, మీరు ఈ కీర్తన వ్రాసి ఫస్ట్ ఏమన్నాడు? కీర్తనలు చెప్తున్నాడు. అంటే అది వాక్యమైన కావచ్చు, పాటలైనా కానీ, ఏవైనా కానీ ఏం చేయాలంటే మొదటిగా వ్రాసుకోవాలి. తర్వాత రెండో కండిషన్, ఇశ్రాయేలీయులకు నేర్పాలి. మనం వ్రాసుకున్న తర్వాత దానిని నేర్చుకోవాలి. తర్వాత ఇశ్రాయేళ్ల మీద నాకు సాక్షార్థంగా నుండినట్లు దానిని వారికి కంఠపాఠం రావాలి. ముందుగా మనం బైబిల్ నేర్చుకోవాలంటే ముందుగా వ్రాసుకోవడం తెలుసుకోవాలి, దాన్ని నేర్చుకోవడం తెలుసుకోవాలి, దాన్ని కంఠపాఠం చేయాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అయితే బైబిల్ కొంచెం నేర్చుకోగలుగుతాం మనం. ఈ కండిషన్స్ మనకు అప్లికేబుల్ కాకపోతే మనం బైబిల్ నేర్చుకునే విషయంలో ఇంకా చిన్న వయసులో చిన్న ఆలోచనలతో ఉన్నవారు. కనుక బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు బైబిల్ నేర్చుకుంటున్న ప్రతిసారి మనం చిన్న నోట్ బుక్ పెట్టుకుని చాలా అద్భుతంగా ఉంటుంది.
ఏం దానికి మనం కోడింగ్ కూడా ఇవ్వచ్చు, కొత్త కొత్త రెఫరెన్స్ ని యాడ్ చేయొచ్చు ఆ సబ్జెక్ట్ కి లేదా ఆ పాఠానికి తగ్గట్టుగా. ఏదైనా మనం తయారు చేయొచ్చు ఒక నోట్స్ ఉంటే మన దగ్గర. మీరు ఆ నోట్స్ ని ఫాలో అవ్వండి. ఇంకా చాలా మంది బైబిల్ కింద పెడుతుంటారు చాలా మందిని. వాళ్ళందరిని అడిగే విషయం ఏంటంటే, మన మొబైల్స్ గాని మన గోల్డ్ గాని కింద పెట్టి తిరిగిలాడంగా చూసామా ఎప్పుడన్నా? నో. బైబిల్ గ్రంథం ఎందుకో కింద పెట్టేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. వాక్యం ఏమన్నాడు? వాక్యాన్ని దేనితో పోల్చాడు దేవుడు? బంగారం కంటే శ్రేష్టమైనది అన్నాడు. అవునా? నా బైబిల్లో బంగారు కంటే శ్రేష్టమైనదే అన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు. మరి బంగారు కంటే శ్రేష్టమైనది ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. మన ఇంట్లో మన గోల్డ్ ఉందంటే లాకర్లో ఉంటుందా, లేదంటే ఎక్కడంటే ఇక్కడ పాడేస్తూ వెళ్ళిపోతుంటాం. ఖచ్చితంగా భద్రంగా పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటారు లేదా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని, మీరు పెట్టుకుంటారా లేదా బైబిల్ బంగారాన్ని లాకర్లో, లేదంటే ఎక్కడన్నా ఇక్కడ పాడేసి వెళ్ళిపోతారా? ఎందుకో చర్చిలోకి వచ్చేసరికి చాలా మంది బైబిల్ ఇలా పెడుతుంటారు, వెళ్ళిపోతుంటారు, ఇలా పెడుతుంటారు. ఇదేమన్నా బస్సా సీట్ పట్టుకోవడానికి? కాదుగా. దేవుని ఆలయం, ఈ దేవుని ఆలయంలోకి వస్తున్నప్పుడైనా కానీ, ఈ దేవుని ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది గ్రంథాన్ని పట్టుకోవాలి. గ్రంథం మన దగ్గరే ఉండాలి. ఓ మొబైల్ పక్కడికి ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తాం, నావి ఏమైనా పర్సనల్ చూస్తాడేమో అని. అవునా కదా? బైబిల్ని ఇలా ఇచ్చి అలా వెళ్ళిపోతుంటాం. అంత బరువు అయిపోయింది మన గ్రంథం. మన దరిద్రం ఏంటంటే గ్రంథం తక్కువ రూపీస్కి వస్తున్నందుకు, తక్కువ రేటుకి వస్తున్నందుకు బైబిల్ గ్రంథం మనం చాలా చులకనగా చేసేస్తుంటాం. మొదట్లో ఆరంభంలో గ్రంథం విలువ ఏంటంటే కొన్ని క్రోస్ పలికింది ఆరంభ గ్రంథ బైబిల్ ప్రతులు. ఇప్పుడు మనకు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నందుకు మనం బైబిల్ అలా 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 అక్కడ వాడేసి వెళ్ళిపోతుంటాం. గ్రంథం విలువని తెలియని వాడైతే కాల్ చేస్తున్నాడు, కానీ గ్రంథం విలువ తెలిసిన వాళ్ళు పాదాల దగ్గర వెళ్ళి పెట్టేసుకొని వెళ్ళిపోతుంటారు. చూడండి, చాలా మంది స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు గమనిస్తుంటాను, వాళ్ళు కాళ్ళ దగ్గర ఉండి స్తుతి ఆరాధన చేస్తుంటారు. అదేంటి ఆరాధన నాకు అర్థం. ఇంకొంతమంది పాటలు పాడుతుంటారు, ఇంకొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతుంటారు బైబిల్. ఇది బైబిల్ అంత చిన్నగా అయిపోయిందా? అసలు మహాజ్ఞాన గ్రంథం ఇది. బైబిల్ అనేది ఎన్ని పుస్తకాలను తీసుకున్నా ఆ పుస్తకాలన్నిటికంటే గొప్పదైన పుస్తకం మనం నమ్ముకున్న గ్రంథం బైబిల్. ఈ గ్రంథాన్ని చదివి, ఈ గ్రంథాన్ని పాటించి, ఈ గ్రంథాన్ని అవలంబిస్తే గొప్పగా అవుతాం మనం కూడా. లోకంలో ఉన్న జ్ఞానం చేత మనం చదివితే ఒక ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా రావచ్చు, రాకపోవచ్చు కూడా. గ్రంథాన్ని చదివితే నిత్య జీవితం ఇస్తానన్నాడు. గ్రంథాన్ని పాటిస్తే గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను, గ్రంథంలో ఉన్నటువంటి శాసనాలను మనం పాటిస్తే దేవుడు స్వర్గం ఇస్తాన్నాడు. ఇంత గొప్ప ఆపర్చునిటీ ఎవరిస్తారు? బైబిల్ని బాగా పెట్టుకోండి. ఎంత జాగ్రత్త పెట్టుకున్నామంటే అంత జాగ్రత్త పెట్టు. అలానే మీరు కొత్త బైబిల్ ఎలా ఉన్నది అలా పెట్టుకున్నారు మళ్ళీ. అలా కాదు. బైబిల్ గ్రంథాన్ని తీసుకుంటున్నప్పుడు కానీ, దాన్ని తీసుకొచ్చేటప్పుడు కానీ కరెక్ట్గా పెట్టుకొని కనీసం అట్టలనే వేసుకోండి గ్రంథానికి. సరే, గ్రంథం గొప్పదనం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. చాలా మంది చాలా చాలా రకాలుగా మాట్లాడిన వారు ఉన్నారు. జార్జ్ ముల్లర్ అనే ఒక ఆయన అంటాడు, క్రైస్తవేత్త, ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు చదివినా నాకు పెద్దగా మేధస్సు అనిపించలేదు, కానీ ఈ గ్రంథాన్ని చదివినప్పుడు నాకు మేధస్సు సంపత్తి లేదా మేధస్సు చాలా పెరిగింది అంటాడు జార్జ్ ముల్లర్. మిషనరీ ఆయన. ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే, చాలా చాలా మంది మేధావులలో మాట్లాడిన విషయం ఏంటంటే, గ్రంథాన్ని చదివినప్పుడు మా జీవితాలు మారిపోయాయి, గ్రంథాన్ని చదివినప్పుడు మా బ్రతుకులు మారిపోయాయి, గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మేమేంటో మాకు అర్థమైపోయాము అన్నారు. మన ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు కదా, చాలా మందికి తెలిసి ఉండదు, రేడియో ప్రసంగికుడు ఆయన. ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయన బైబిల్ని చించేద్దాం అనుకున్నాడంట ఆయన. అలాంటి బైబిల్ని ఒక రోజు ఆయన చదవాలనుకున్నాడు. చదవడం మాత్రమే కాదు ఆయన అనుకున్నది, చదువుతూ, దాన్ని నేర్చుకుంటూ, దాన్ని పాటిస్తూ, దాన్ని చెబుతూ ఈరోజు ఒక మంచి ప్రసంగికుడు. ఈరోజు మన మధ్య లేరు కానీ, చనిపోయారు కానీ, ఆయన ఒక క్రైస్తవ్యంలో ఒక తత్వాన్ని నేర్పించాడు. ఆయన వాక్యం ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలని. వాళ్ళకల్లా మార్పు కలుగుతుంది గ్రంథాన్ని చదువుతుంటే. బైబిల్ గొప్పతనం తెలుసుకోవాలి అంటే ఆ వస్తువును లేదా ఆ పరికరాన్ని ఎలా వాడాలో, ఎలా వాడితే అది సరిగ్గా ఉపయోగపడుతుందో, ఎలా వాడకపోతే అది పాడైపోతుందో ఆ మాన్యువల్ బుక్లు అన్ని ఇస్తాడు. మాన్యువల్ని జాగ్రత్తగా చదువుతుంటాం మనం, కానీ ఈ మాన్యువల్ని చదవాలి.
ఈ మాన్యువల్ ఏమన్నారంటే ఇమాన్యుయేల్, ఆ వాగ్దాన దేశంలోకి నీ జనాంగం వెళుతుందని పితరులతో వాగ్దానం ఇచ్చిన దేవుడు, జనాంగం వెళుతుందని పితరులతో వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు చెరలోకి తీసుకెళ్ళాడు. ఐగుప్తు చెరలో కఠినమైన బానిసత్వంతో వారు బ్రతుకుతున్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న గొప్ప నాయకుడు ఎవరు? మోషే గారు. ఆ నాయకుని పిలుచుకున్నాడు. ఎక్కడో ఉన్నాడు మోషే గారు, ఎక్కడో ఉన్న ఆయన్ని పిలుచుకొని ఇశ్రాయేలుని విడిపింపజేయాలి నాయన. ఇశ్రాయేలు ఐగుప్తు చెరలో నలిగిపోతున్నారు, కఠినమైన బానిసత్వంతో వారు బ్రతుకుతున్నారు. వారి జీవన విధానాన్ని, వారి బ్రతుకులను నువ్వు విడిపించి అదిగో పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను భూభాగంలోకి వారిని తీసుకెళ్ళాలి. ఆ ప్రయాణం నువ్వు చేయాలి నాయన అంటే దేవుడు మోషే గారికి చెప్పినట్టు మోషే గారు చేశారు. ఒకానొక సమయంలో దేవుడు ఇశ్రాయేలుకు కమాండ్స్ ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే దేవోక్తి లేకపోతే జనులు ఏమైపోతారు? కట్టు లేక తిరిగిపోతారు. అప్పుడు దేవుడు ఆలోచించాడు, ఇశ్రాయేలుకు నియమాలు ఇవ్వాలి, ఇశ్రాయేలుకు నిబంధనలు ఇవ్వాలి, ఇశ్రాయేలుకు ఇన్స్క్రిప్షన్స్ ఇవ్వాలి, శాసనాలు ఇవ్వాలి. ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి నిబంధనలో దేవుడు 4 నిబంధనలు తన ఔన్నత్యాన్ని చెప్పాడు, తన గొప్పతనాన్ని చెప్పాడు, తన ప్రతిష్టత ఏంటో చెప్పాడు, తన ఏంటో చెప్పాడు, తన నిర్వచనం ఏంటో చెప్పాడు, నేను ఎలాగుంటాననేది చెప్పాడు దేవుడు. కానీ 5వ ఆజ్ఞలోకి వచ్చేసరికి దేవుడు ఎందుకో మన కుటుంబాల కొరకు ఆలోచించాడు. ఒకనాడు ఏదైనా వనంలో ఆరంభించిన ఆ కుటుంబానికి కావలసిన నిర్వచనాన్ని, ఆ కుటుంబానికి కావలసిన ఆజ్ఞలను ఇక్కడ దేవుడిస్తున్నాడు ఇశ్రాయేలుకు. ఏమనిస్తున్నాడు ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయము ఇశ్రాయేలుకు దేవుడిస్తున్నటువంటి కమాండ్స్. ఈ ఇశ్రాయేలుకు మాత్రమే అనుకోకండి, ఇవి మనకు కూడా. ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలు మనకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా. ఏంటి ఆజ్ఞ చూడండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్నాడా దేవుడు? అన్నాడా? ఇది దేవుడు జస్ట్ అలా విడిచిపెట్టాడా, లేదంటే ఇది ఖచ్చితం అని చెప్పాడా? ఖచ్చితం అని చెప్పినట్టే కదా. ఎందుకు ఇశ్రాయేలుకు దేవుడు ఈ కమాండ్ ఇవ్వాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక కమాండ్ రిలీజ్ అయిందంటే వాళ్ళు పాటించకపోవడాన్ని బట్టే కదా, వాళ్ళ ఆజ్ఞను మరిచిపోతున్నారనే బట్టి కదా, లేదంటే వారు అమర్యాదగా ఉండడాన్ని బట్టే కదా. దేవుడు కూడా ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి నిబంధనలో ఇశ్రాయేలు ఎందుకో అమర్యాదగా ప్రవర్తించినట్టున్నారు తల్లిదండ్రుల విషయం, పేరెంట్స్ విషయంలో నిర్లక్ష్యత చూపించినట్టు కనబడుతుంది గ్రంథంలో. అప్పుడు ఇశ్రాయేలు మేలు కోరి వారి జీవితాలు ఆత్మీయ అభివృద్ధిలోకి రావడానికి దేవుడు ఎన్నుకున్న మార్గం మోషే గారి ద్వారా రాతి పలకల మీద ఆయన ఇచ్చిన కమాండ్స్. ఆ కమాండ్స్ లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నారు. ఇదే మాట మరలా మోషే గారు ఏం చేస్తారంటే ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్తారు. కానీ ఇదే మాట క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు కూడా పలికారు. ఎక్కడ పలికాడో చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను ఘనపరచుము అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభుల వారు. ఇశ్రాయేలుకు ఏ ఆజ్ఞ అయితే ప్రారంభించబడిందో, ఏ ఆజ్ఞ అయితే ఇశ్రాయేలుకు దేవుడు పరలోకమందున్న దేవుడు ఇచ్చాడో, మరలా యేసు ప్రభుల వారు కూడా అదే కమాండ్నే అనువదిస్తున్నారు. తల్లిదండ్రులను ఘనపరిచారు. ఈరోజు తల్లిదండ్రుల మీద ఎన్ని సినిమాలు రాలేదు, తల్లిదండ్రుల మీద ఎన్ని పాటలు రాలేదు, తల్లిదండ్రుల మీద ఎన్ని చట్టాలు రాలేదు, భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ మార్చలేదు. 2007 యాక్ట్ అనుకుంటాను, నాకు తెలిసి మేబీ 2007 చట్టంలో ఏమని ఉంటదంటే, తల్లిదండ్రులను పోషించే బాధ్యత, తల్లిదండ్రులను వృద్ధులను సంరక్షించే బాధ్యత పిల్లల పైన ఉంది అని చెప్పింది చట్టం. భారత రాజ్యాంగంలో కూడా ఆదేశిక సూత్రాల్లో కూడా చాలా చెప్పింది భారత రాజ్యాంగం కూడా. ప్రాథమిక హక్కులు తెలుసుగా, ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, జీవించే హక్కుల్లో తల్లిదండ్రులను సన్మానించే హక్కు కూడా కనపడుతుంది. వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళని సన్మానించాలి. గ్రంథం ఏం చెబుతుంది? ఘనపరచమంటుంది. ఇది యేసు ప్రభుల వారు చెప్తే పౌలు గారు ఏం చెప్పారో చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ ఏం చెప్పాడు?
ఘనపరచుమన్నాడు పౌలు గారు. తల్లిదండ్రుల ఎడల విధేయత కనపరుస్తున్నారా? మీరు మీ తల్లిదండ్రుల ఎడల విధేయత కనపరుస్తున్నారా? మీరు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రుల పట్ల మీరు బాధ్యతతో కలిగి బ్రతుకుతున్నారా? అమ్మ నాన్నలు ఎప్పటికీ అలసైపోయారు. అమ్మ నాన్నలు ఇంకెలా మాట్లాడతామంటే, అమ్మ నీకేం తెలియదమ్మా, నాన్న నీకేం తెలియదు నాన్న అంటు. అసలు అమ్మ నాన్నలకి ఏం తెలియదని మనం ఎలా అనుకుంటాం? వారు మన దగ్గర చూపించలేకపోవడాన్ని బట్ట. నో. వారు మనం మాట్లాడడం బట్టి, లేదంటే నేను అమ్మగా నాన్నగా నేను మాట్లాడితే నా పిల్లల మనస్తత్వం ఎక్కడ గాయపడుతుందని కొన్ని మాటలు వారు మాట్లాడరు. అంతే, వాళ్ళకి తెలియకని కాదు. మనం అమాయకులం. మా అమ్మకి ఏం తెలియదు బ్రదర్, మా నాన్నకి ఏం తెలియదు బ్రదర్ అంటే వాళ్ళకంటే పెద్ద మొత్తం మనం తెలుసుకున్న వాళ్ళమా? కాదు కదా. వాళ్ళకు అనుభవ జ్ఞానం ఉంది, మనకు బుక్ నాలెడ్జ్ ఉంది. డిఫరెన్స్ అదే. అనుభవ జ్ఞానములతో మాట్లాడే విధానం వేరుంటది, బుక్ నాలెడ్జ్ తో మాట్లాడే విధానం వేరుంటది. మనం బుక్ నాలెడ్జ్ తెచ్చుకుంటే జాబ్ వరకే ఉపయోగపడుతుంది, కానీ అనుభవ జ్ఞానం వస్తే అనంతం వరకు ఉంటుంది. మనం తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యతతో ఉంటున్నాం చెప్పండి ప్రియమైన వాళ్ళారా. అమ్మ నాన్నల జీవితాలని ఆలోచిస్తున్నప్పుడు అమ్మ ఎందుకో సరిగ్గా కనబడకపోయేసరికి మనం అమ్మని దూషిస్తున్నాం. నానేదో తాగుబోతేసరికి నాన్నను దూషిస్తుంటాం. బైబిల్ గ్రంథం అలా చెప్పలేదు. మీ నాన్న తాగుబోతైతే, మీ నాన్న తిరిగిపోతైతే, మీ నాన్న ఎలాంటి వాడైనా ప్రేమించొద్దని చెప్పలేదు గ్రంథం ఎప్పుడు. అమ్మా నాన్నలు ఎలాగున్నా ప్రేమించు అన్నది గ్రంథం. మీ నాన్న తిరుగుతున్నాడంటే, మీ నాన్న అవుతున్నాడంటే, మద్యానికి బానిసే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా, మీ నాన్నను ప్రేమించాలి. వినకపోయినా ప్రేమించాలి. నీ మాట వినకపోయినా ప్రేమించాలి. నీకు అవిధేయతతో కనపరిచిన మీ అమ్మ నాన్నలు ప్రేమించాలని చెప్పింది గ్రంథం. మళ్ళీ ఎలా ప్రేమించాలి? దానికి పౌలు గారు ఇస్తున్నటువంటి మాట, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం చివరి 2 లైన్లు కనపడుతుంటాయి. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం అని. ఏమనుంది? తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను అన్నాడు. అంటే తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలా? చేయాలి. బ్యాంక్ వెళ్తుంటారు కదా, మీరు సరదాగా బ్యాంక్కి ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు మీరు పెన్ను మర్చిపోయి ఉన్నారు అనుకోండి. మీరు బ్యాంక్ లో పెన్ను తీసుకొని ఆ వ్యక్తితో పెన్ను తీసుకున్నారండి, మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారా లేదా? ఎగ్జామ్ హాల్లో పెన్ను మర్చిపోయి మనం వెళ్ళిపోతే, ఎగ్జామ్ హాల్లో ఎవడన్నా పెన్ను సాయం చేసి మనం ఏం చేస్తాం? థ్యాంక్స్. పోనీ మనకు ఏదన్నా లిఫ్ట్ విషయంలో, అంటే ఏదైనా ప్రయాణంలో ఉంటున్నప్పుడు మనకు అత్యవసరంగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా మనకు బైక్ లిఫ్ట్ ఇస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్. చెప్తారా లేదా? చెప్తారా లేదా? మరి అమ్మా నాన్నలకు థ్యాంక్స్ చెప్పామా? అమ్మా నాన్నలకు కనీసం అట్లీస్ట్ మన జీవితంలో ఒక్కసారైనా మనం చెప్పేది ఎప్పుడు చెప్తామని చెప్పనా? అమ్మ బర్త్డే అయిన రోజు, నాన్న బర్త్డే అయిన రోజు, అబ్బో ఆ రోజు మన దగ్గర ఉన్నంత ప్రేమ ఎంత వెల్లడి పరుస్తామంటే, ఈ రోజు నా ఎంత గొప్ప కూతురు ఎవరు లేకుంటారు, నా ఎంత గొప్ప కొడుకు ఎవరు లేకుంటారు. ఆ రోజు వాళ్ళ బర్త్డే రోజు, వాళ్ళ యానివర్సరీ రోజు స్టేటస్ మొత్తం ఇలా పెట్టిన, మా అమ్మే నా జీవితం, మా అమ్మే నా ప్రపంచం, మా అమ్మ లేకపోతే నేను లేంట్రా బాబు అని చెప్పేస్తుంటారు. అవునా కదా? ఫాదర్స్ డే, మదర్స్ డే రోజు వచ్చిన రోజు కొటేషన్ ఎలా ఉంటాయంటే, ఓయమ్మ ఈ మధ్య కాలంలో సినిమా పాటలు కూడా వచ్చేసరికి దానికి వాళ్ళ నాన్న ఫోటో పెట్టి ఇలా యాడ్ చేసి, అలా యాడ్ చేసి, అనిమేషన్స్ ఇస్తూ ఓ లెవెల్లో చూపిస్తుంటాడు ఆ రోజు. ఫాదర్ మదర్ ఇలా యానివర్సరీ డే అలానే చూపిస్తాం, వాళ్ళ బర్త్డే అలానే చూపిస్తుంటాం, వాళ్ళ ఫాదర్స్ డే ఆర్ మదర్స్ డే రోజు ఉన్న రోజు కూడా అలానే చూపిస్తాం. మిగతా రోజులు ఏమయ్యాయి? 365 డేస్ లో వాళ్ళ యానివర్సరీ ఒకటే మాత్రమే ప్రతిపకారం చేస్తామా? 365 డేస్ లో వాళ్ళ బర్త్డే మాత్రమే అంత గ్రాండ్ గా చెప్తామా? 365 డేస్ లో ఫాదర్స్ డే ఆర్ మదర్స్ డే రోజు మాత్రమే వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటామా? మిగతా రోజులు ఏమయ్యాయి? నా 4 రోజుల్లో 365లో 4 రోజులు పోతే 361 రోజులు వాళ్ళని గాలో కలిపి 4 రోజుల ప్రేమేనా మనది?
4 రోజులేనా మనల్ని చూసుకున్నది వాళ్ళు తల్లిదండ్రులుగా? అసలు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది మన అమ్మ నాన్నలుగా. అమ్మ నాన్నలు ఇచ్చిన జీవితాన్ని మనం ఏం చేస్తామంటే మాకొద్దులే అనుకుంటాం. అసలు అమ్మ మొదటిసారి గర్భవతి అయిన తర్వాత అమ్మకి ఏం తెలియదు తెలుసా ఆ టైంలో? లోపల శరీరంలో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయో అమ్మకి అస్సలు అర్థం కాదు. ఎలా ఉండాలో తెలియదు, ఎలా మెలగాలో అర్థం కాదు అమ్మకి. భరిస్తూ ఉంటది, సహిస్తూ ఉంటది. మొదటి నెల గర్భాన పడిన తర్వాత ఏం జరుగుతుందో తన శరీరంలో అర్థం కాక వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎన్నో ఆలోచనలతో ముందుకెళ్ళిపోతుంటది. అలా నెల నెల తన శరీరంలో మార్పులు వస్తుంటాయి 9 నెలల వరకు. మన ఆకారం 2 కేజీలు వేసుకున్నప్పుడు ఒక 2 కేజీల బరువుని ఒక రోజు ఒక గంట పెడితే మీరు మోయగలరా? మీ మీద పెడితే మోయగలరా? ఓ రోజుల్లో పెడితే నాట్ లిఫ్టెడ్. ఒక రోజు కాదు, ఒక నెలలో పెడితే 2 కేజీల బరువుని మీరు మోయగలరా? మోయలేరు, ఎవ్వరు మోయలేరు. అలాంటిది 2 కేజీల బరువుని ఎన్ని నెలలుగా మోస్తూనే ఉంటుంది ఆకారం? 9 నెలలుగా మోస్తుంటది అమ్మ. నవమాసాలు మోసాండ్రా నా అమ్మ ఊరికేనది. ఆ బరువు ఆ బాధ్యత తను భరించింటది కాబట్టి. అలా నవమాసాలు మోసిన తర్వాత ప్రసవ దినములు వస్తాయి. ప్రసవ దినములు వచ్చిన తర్వాత బిడ్డను ప్రసవించేటప్పుడు తల్లి భరించిన నొప్పి సుమారుగా 45 డెసిబుల్స్. ఒక బలమైన శరీరం లేదంటే ఒక బలమైన వ్యక్తి, ఒక బలవంతుడైన మనిషి భరించిన నొప్పి ఎంత అంటే 40 డెసిబుల్సే. కానీ అమ్మ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు 45 డెసిబుల్స్ భరించిందంటే ఒకవైపు చెప్పాలంటే 10 ఎముకలు పటపట ఇరిగిపోయినట్టే. అంత నొప్పి భరిస్తుంటే ఆ బిడ్డ ఆడ వచ్చిన వెంటనే అమ్మ ఆ నొప్పెల్లా మర్చిపోయి కీప్ స్మైల్ కనపడుద్ది అమ్మ దగ్గర. బిడ్డ నవ్వుతుంటే అమ్మ ఆనందం అంతా ఇంత కాదు. అది అమ్మగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అసలు నిన్ను చూసినప్పుడు అమ్మ ఏమనుకుంటా తెలుసా? నాలాగే ఉన్నాడు వీడు, నాలాగనే ఉంది నా కూతురు అని అమ్మ అపురూపంగా చూసుకున్నారా లేదు మీ అమ్మ నాన్నలు? ఇంకో విషయం చెప్పనా, ఎవరైనా ఎత్తుకుంటారేమో అని ఎప్పుడు తన దగ్గరే పెట్టుకుంటుంటది అమ్మ. తన ఒడిలో నిన్ను ఎంతగానో అపురూపంగా చూసుకున్న అమ్మ నాన్నల కష్టం మనకు అర్థం కాదు. అమ్మ ఎందుకో ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మల విషయంలో ఎలా ఉంటున్నారంటే ఈ ఏదైనా గుడ్డిగా నమ్మేది ఎవరంటే అమ్మ. మనం ఎన్ని ఫాల్స్ చెప్పింటాం అమ్మకి, ఎన్ని అబద్ధాలు చెప్పింటామా లేదండి? ఎంతగానో వాళ్ళని వ్యతిరేకిస్తుంటాం, ఎంతగానో వాళ్ళని దూషిస్తుంటాం, ఎంతగానో వాళ్ళని వేదన పరుస్తున్నాం. అసలు మన వలన మన అమ్మా నాన్నలు బాధపడుతున్నారు, మన వలన మన అమ్మా నాన్నలు వేదనకు గురవుతున్నారంటే మనదో బతికేనా? మనది ఒకటి జీవితమేనా? మనం సోషల్ మీడియా సోగ్గాల్లా కనబడట్లే. జీవితంలో జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే ప్రత్యుపకారం చేయమంటుంది గ్రంథం. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు, నీకు అల్లారు ముద్దుగా వాళ్ళు భావించిన తల్లిదండ్రులకు అన్యాయం చేయట్లే ఈరోజు పిల్లలు. మీ అమ్మ నాన్న రెక్కల కష్టం చేత ఈరోజు మనం అంటూ చదువు చదువుకున్నాం. మన అమ్మ నాన్న రెక్కల కష్టం వల్ల మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఇందులో మన గొప్పతనం ఏముంది? అమ్మున్నంత వరకు ఆకలి తెలియట్లేదు, నానున్నంత వరకు బాధ్యత తెలియట్లేదు. వాళ్ళిద్దరు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎవడు వాల్యూ ఇవ్వడు సమాజంలో తెలుసా? వాళ్ళని అనాథలు అంటున్నాం మనం. అమ్మా నాన్నలు లేకపోతే అనాథ పిల్లల్ని ఎలా చూస్తున్నాం? మన కళ్ళ ముందు కనబడలే. అలాంటిది అమ్మా నాన్నలు ఈరోజు మనం చూసుకోకపోతే ఎలా? ప్రేమైన వాళ్ళారా, అమ్మా నాన్నలు చూసుకోకపోతే ఎలా? ప్రత్యుపకారం చేయండి అంటే, మీరు ప్రత్యుపకారం చేయడం అంటే ఏదేదో అనుకోకండి. వారి మాటకు లోపడ్డం, వారి మాటకు విధేయత కనపరచడం. అసలు తల్లిదండ్రులు వృద్ధాపదశకు వచ్చిన తర్వాత ఏం కోరుకుంటారు చెప్పండి? పిల్లల దగ్గర ఆస్తులు కోరుకుంటారా? అంతస్తులు కోరుకుంటారా? తిరగడానికి ఏమైనా కోరుకుంటారా? ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఏమైనా కోరుకుంటారా? నో, ఆ వల్ల ఏముండవు పేరెంట్స్ దగ్గర. అల్లారు ముద్దుగా ఒక 4 మాటలు మాట్లాడి ఒక పట్టెడు అన్నం పెడుతున్నాను వాళ్ళకి. అదే కదా వాళ్ళు కోరుకున్నది. నువ్వు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకోసమే ఆస్తిని సంపాదించి పెట్టిపోయారు. నువ్వే అందం ఇవ్వాల్సిన అవసరం, నీకోసం అంత దారదత్తం చేసిపోయారు. అమ్మ వివాహమైన తొలి దినాలు చూడండి, అమ్మ వివాహమైన తర్వాత మనకి ఈ ఆకారం వచ్చిన తర్వాత అమ్మ ఆకారం చూడండి చాలా చేంజెస్ కనబడతాయి. అడగండి మీ అమ్మని ఎప్పుడైనా, మీ నాన్న కానీ,
నాన్న పెళ్ళి అయ్యేటప్పుడు భలే ఉన్నావు నాన్న, ఎందుకు నాన్న ఈ మా వయసు వచ్చేసరికి నువ్వు ఇంతగా మెత్తగా గడిపోయావంటే నీకోసమే రా అంటాడు. అడిగారా ఎప్పుడన్నా? నాన్న హృదయం మీద చిన్నప్పుడు తండ్రి ఏం బాధపడు, గారాల పట్టి అని చాలా ముద్దుగా అత్తుకుంటాడు. కానీ ఎదకొచ్చిన తర్వాత మరలా ఆ తండ్రిని ఎదపైన తండ్రి ఎలా తట్టుకోగలడు చెప్పండి. చాలా మంది యవనస్తులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఎవరో ఫేస్బుక్ లో ఎవడైనా మాట్లాడకపోతే చాలా అలమటించిపోతారు. చాలా చాలా అలమటించిపోతారు. ఈ మధ్య ఫ్రెండ్ యాప్ వచ్చినట్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా అలానే అయిపోతారు. ఎవరైనా మనకు రిప్లై ఇవ్వకపోతే ఇంట్లో అమ్మ వండి పెట్టి తల్లిదండ్రులు మనతో మాట్లాడకపోయినా మనం పట్టించుకోం కదా. మన ఇంట్లో మన అమ్మా నాన్నలు మన కోసం ఎన్నో చేస్తుంటారు. మన కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తారు. మన కోసం మనం వేసుకునే డ్రెస్సులు కూడా వాళ్ళే చేసి ఇచ్చినట్టువే, వాళ్ళ కష్టాంచితంతేటే. వాళ్ళు సంపాదిస్తేనే మనకి ఈ వస్త్రాలు వచ్చాయి. అలా ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటామా? వాళ్ళ కనీసం ఒక్కసారైనా నాన్న నాతో ఎందుకు ఈరోజు మాట్లాడలేదు, మా అమ్మ ఎందుకో ఈరోజు నాతో మాట్లాడలేదు, ఏమైంది ప్రాబ్లం అని ఒక్కసారైనా కనుక్కున్నారా? కనుక్కోం కదా ప్రేమైన వాళ్ళరా. మనకు మన పక్కన బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడకపోతే గింజుకుంటాం, వాళ్ళు 100 సార్లు సారీ చెప్తాం. దానికి తగ్గట్టు ఎమోషన్స్ ఇస్తున్నాం, దానికి తగ్గట్టు స్టేటస్లు పెడతాం, దానికి తగ్గట్టు ఇన్స్టా పోస్టులు ఇస్తాం. అమ్మ నాన్నలు మాట్లాడకపోతే అసలు పట్టించుకో, వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. కానీ అమ్మ నాన్నలు వెడలిపోయిన తర్వాత మనం మళ్ళీ పెట్టేది ఏం తెలుసు? స్టేటస్ లో ఐ మిస్ యూ మామ్, ఐ మిస్ యూ డాడ్. ఎవడికి ఉపయోగం అప్పుడు పెడితే? ఎవడికి ఉపయోగం మనం పెట్టే దాన్ని బట్టి? అమ్మ నాన్న ఏమైనా చూస్తే అలమటి ఆనందపడతారా? ఇంకా దరిద్రమైన విషయం ఏంటి చెప్పనా? తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒకవేళ తల్లి గారి తండ్రి కానీ పాస్ ఓవర్ అయిన తర్వాత దినాలు జరుగుతాయిగా, జరుగుతాయి. ఆ రోజు ఏం చేస్తుంటారు పిల్లలు? వాళ్ళకి ఇష్టమైనట్టు తింటాడా ఆ టైంలో వచ్చి ఆయన? ఆవిడ లేదా ఆయన ఆ టైంలో వచ్చి తింటాడా? చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహం ముగించబడిన తర్వాత ఆ ఆ సమాధి దగ్గరికి అవన్నీ తీసుకెళ్తే ఆయన ఏమన్నా తింటాడా? ఆయన లేస్తాడా? లేస్తే మనం ఉంటామా? కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి బతుకున్నప్పుడు కనీసం తిన్నావా అని అడిగామా? బతుకున్నప్పుడు కనీసం మందులు కరెక్ట్ టైంకి వేసుకున్నావా అని అడిగామా? ఏమన్నంటే బిజీ బిజీ. ఎంత బిజీ చెప్పు. అమ్మ నలుగురు పిల్లల్ని పోషించేటప్పుడు బిజీ అని ఏ రోజు అనుకోదు కదా. నాన్న నలుగురు పిల్లల్ని పోషిస్తున్నప్పుడు ఏ రోజు బిజీ అనుకోలేదు. కానీ మనం అమ్మ నాన్నలు తీసుకొని బిజీ అనే టైం పెట్టేసి, అమ్మ నాన్నలు పొరపాటున ఒక మాట అంటే మన స్టేటస్ ఎలా ఉంటుందంటే, నా జీవితంలో శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ నాన్నే. ఎంత దౌర్భాగ్యం. అసలు కలలో కూడా మనకు హాని చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్స్. శత్రువు అయిన ప్రపంచం అంతా నిన్ను ఏకమై నిన్ను ద్వేషించినా, నీ మీద శత్రుత్వం చూపించిన అమ్మ నాన్నలు మన పైన ఎప్పుడు ప్రేమ చూపిస్తూనే ఉంటారు. వాళ్ళది అనంతకలమైన ప్రేమ, ఇన్ఫినైట్ వాల్యూ వాళ్ళది అమ్మ నాన్నల ప్రేమ. అమ్మ నాన్న ప్రేమ అర్థం కాకుండా లోకంలో ఎవడో గాలికి గెలిచేసరికి గాలి ప్రేమ అనుకోవడం, అమ్మాయి ఎవరో కనపడేసరికి ఈ అమ్మాయిదే నాది ప్రేమ అనుకోవడం. అమ్మ నాన్న మన కోసం చేసిన కష్టం కంటే గొప్పదా? 25 ఏళ్ళు వచ్చేంత వరకు మనల్ని పోషించారు. 25 ఏళ్ళు వచ్చేంత వరకు మనకు కష్ట విలువ తెలియలేదు. 25 ఏళ్ళు వచ్చినా కానీ మన జీవితాలు ఇంకా సెట్ కాలేదు. అయినా మనల్ని అమ్మ నాన్నలు పోషిస్తున్నారంటే ఎంత ప్రేమ ఉండాలి? అలా ప్రేమ, ఎంత ప్రేమ అమ్మ నాన్నల ప్రేమ. అమ్మ నాన్న ప్రేమ అర్థం కాక ఎవరినో ముఖముని ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి యువత ఎంతమంది లేరు? మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎన్ని చరిత్రలు మనం వినట్లేదు? ఎందరి జీవితాలు బట్టబయలు కావట్లేదు? దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? మీ అమ్మ నాన్న మాటకు నువ్వు విధేయత చూపించాలి, విధేయత కనపరచాలి. విధేయత ఎంత బాగా చూపిస్తే దేవుడు అంతగా బ్లెస్సింగ్స్. మనలో లోపాలు ఏమున్నాయి? కనీసం ఈ సంవత్సరంలో ఈ జనవరి నెల ఫస్ట్ నెలనే కదా, 2025 లో ఈ ఫస్ట్ మంత్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ రోజటి నుంచి, ఈ ఆదివారం నుండి మా అమ్మ నాన్నని సరిగ్గా చూసుకోవాలి. అమ్మకు మనం రాకముందు వరకు అమ్మ ఎప్పుడు మందులు వేసుకెళ్ళకుండా తెలుసా? ఇప్పుడు అమ్మ వాడే మెడిసిన్ చూస్తుంటే భయం అవుతుంటది, నాన్న వాడే మెడిసిన్ చూస్తుంటే భయం అవుతుంది. ఎందుకు అమ్మ నాన్నలు మీరు మెడిసిన్ చేసుకున్నారంటే మీ గురించి ఆలోచించిరా? మీ గురించి ఆలోచించి, అసలు ఒకప్పుడు అమ్మకు బీపీ ఉండదు, ఒకప్పుడు షుగర్ ఉండదు, ఒకప్పుడు అల్సర్ ఉండదు, ఏం ఉండదు. మన వల్ల వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాం, రోగాలని గిఫ్ట్ ఇచ్చాం. మనం ఇచ్చే గిఫ్టే. అమ్మా నాన్నని టార్చర్ చేసి మనకు వాళ్ళకి బీపీ తెప్పియట్లే, థైరాయిడ్ తెప్పియట్లే, షుగర్ తెప్పియట్లే.
ఏంటండి అమ్మ నాన్నలకు మనం ఇచ్చే గిఫ్ట్స్ ఇవేనా? అమ్మ నాన్నలకు మనం ఇచ్చే గిఫ్ట్స్ ఇదేనా? మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనల్ని ఎంత అల్లారు ముద్దు చూసుకుంటారు చెప్పండి. మన నడవడిక బాగులేకపోయినా, మన నడక సరిగ్గా లేకపోయినా అమ్మా నాన్నలు ఏ రోజైనా మనల్ని ఏమన్నా అన్నారా? ఏమనలేదు. మనం తినకపోయి ఏడుస్తుంటే అర్థం కాదు అమ్మ నాన్నలకి. ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కాదు, ఎందుకు బాధపడుతున్నాడు అర్థం కాదు. జ్వరం వచ్చి ఏడుస్తున్నాడా, ఆకలి ఏడుస్తున్నాడా, ఇంకేమన్నా అయిందని తల్లిదండ్రులు ఎంతగా అలమటించుకోలేదు చిన్నప్పుడు. అవునా కదా? మీ అమ్మ నాన్నలు కూడా మీ విషయంలో అలానే ఆలోచించారు. కానీ ఇదే ఇదే మనం వయసుకు వచ్చిన తర్వాత ఇంకా మన అమ్మ నాన్నలు మన వలన అలమటించిపోతున్నారంటే ఇది చిన్నప్పుడు నడవడిక కాదు, ఇది పెద్దగా ఉన్న నడవడిక. మొదటిసారిగా ఆలోచించండి ఒకసారి, ఈ సంవత్సరంలో మొదటి నెల కాబట్టి. ఈ సంవత్సరం 2025లో నుంచి నేను ఆరంభించేది ఏంటంటే అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి అనే టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకోండి, ఏం కాదు. జాబ్ కొట్టాలని టార్గెట్కి ఎన్నైతే అహర్నిశలుగా కష్టపడతామో, పాలిటిక్స్ చదువుతాం, కరెంట్ అఫైర్స్ చదువుతాం, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాం, హిస్టరీ చదువుతాం, ఏపీఎస్టీ చదువుతాం, జాగ్రఫీ చదువుతాం, ఎన్నెన్నో చదువుతుంటాం. జాబ్ కొట్టాలన్న టార్గెట్ కొన్న వాళ్ళు అమ్మా నాన్నని సన్మానించాలన్న టార్గెట్ మనకుందంటే గ్రంథాన్ని చదువుతాం. గ్రంథం ఏం చెబుతుందో చూస్తుంటాం. గ్రంథం ఎక్కడెక్కడ ఏ మాటలు ఎలా అలవరిచిందో చెబుతాం. అవి తెలుసుకుంటేనే మనం మన అమ్మ నాన్నని ప్రేమించగలుగుతాం. మీ అందరికి తెలుసు కదా తప్పిపోయిన కుమారుడు. అసలు తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి ఎంతగానో చూసుకున్నాడు ఇద్దరు కుమారులను. తండ్రి ఎంతగానో ప్రేమించాడు ఇద్దరు కుమారులను. కానీ చిన్నోడు ఏం చేశాడంట? తండ్రి ఆస్తులు నాకు వచ్చే బాగా మిమ్మల్ని. చిన్నవాడు అన్న పదప్రయోగానికి వాడు ఏజ్ లో చిన్నవాడు కాదు అక్కడ, ఆ ఇంటిలో చిన్నవాడు, కానీ నాలెడ్జ్ విషయంలో పెద్దోడే. ఆ చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకు వచ్చే బాగా మిమ్మల్ని తండ్రిని అడిగేంత క్యాపబిలిటీ వచ్చిందంటే వాడికి ఆల్మోస్ట్ అవగాహన ఉన్నట్టే కదా, సర్టన్ ఏజ్ పీరియడ్ వచ్చినట్టేగా. ఆ చిన్నవాడు ఆస్తి అడిగాడు. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఆస్తిని ఇచ్చేసాడు. ఆస్తినిచ్చి ఏమైనా వీడు అభివృద్ధి చెందుతాడేమో, వీడు ఆస్తి ద్వారా ఏమైనా ఆనందపడతాడేమో, వీడు ఆస్తి ద్వారా ఏమైనా ఎదుగుతాడేమో అని ఆ తండ్రి ఇస్తే వాడు దూర దేశానికి వెళ్ళి ఏం చేశాడంట? ఉరియా వ్యాపారం వల్ల తన జీవితాన్ని. ఈరోజు అమ్మ నాన్న మనకు పాకెట్ మనీ ఇస్తుంటారు తెలుసు కదా, 100, 200. దేనికి ఇస్తుంటారు మనకు? పనికి. దేనికోసం ఇస్తుంటారు పాకెట్ మనీ? అవసరం ఉంటది, ప్రయాణాలు రానిపోని ఛార్జీలు ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడైనా ఆకలి అయితే నా పిల్లలు తింటారు, ఇంటి వరకు వచ్చేంత వరకు వాళ్ళ ఆకలిని మార్చుకోకుండా, వారి ఆకలిని అట్లే పెట్టుకోకుండా తినడానికి సర్టన్ పాకెట్ మనీ ఇస్తుంటారు. మనం ఆ పాకెట్ మనీ ఏం చేస్తుంటాం? రీఛార్జ్ చేసుకుంటుంటాం. అవునా? ఇక రీఛార్జ్ టారిఫ్స్ కూడా పెరిగాయి ఈ మధ్య. అసలు మన కోసం అమ్మా నాన్నలు ఇవి తినండి అని మనకి ఇస్తున్నప్పుడు మరి కష్టము ఎంతగా ఉండింటో చూడండి ప్రియమైన వాళ్ళారా. ఎంతగా ఉండింటో. నువ్వు ఒక 10 రూపాయలు వ్యర్థంగా ఖర్చు చేస్తున్నప్పుడు ఆలోచించాలి, దీని వెనకాల మా నాన్న కష్టం ఎంత ఉంటది. నువ్వు తిండి తింటున్నప్పుడు అన్నం మిగిలిచ్చి అది సింక్ లో పాడేస్తున్నప్పుడు దీని వెనకాల మా అమ్మ ఎంత ఫైట్ చేసి ఉంటుంది కిచెన్ లో. మనం టేస్ట్ బాగాలేకపోతే పాడేస్తుంటాం, డ్రెస్ నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తుంటాం. ఇది కాదు, అడ్జస్ట్ అయ్యే నైజం తెలుసుకోవాలి తల్లిదండ్రుల దగ్గర. ఎంత అడ్జస్ట్ అయితే అంత దేవుడు దీర్ఘాయుష్యం ఇస్తాడు. నా తప్పిపోయిన కుమారుడికి అర్థం కాలేదు, నా తండ్రి దగ్గర ఉంటే నా తండ్రి దగ్గర నేను మంచిగా ఉంటాను, నా తండ్రి కంటే ఎన్నో బాగా చూసుకుంటాను కదా. నా తండ్రి దగ్గర ఉంటే అంగులు ఆర్భాటాలు ఉంటాయి, నా తండ్రి దగ్గర నేను నివాసిగా ఉంటానన్న ఆలోచన ఆ చిన్న కుమారుడు మర్చిపోయి లోకంలో పడిపోయి తన జీవితాన్ని పాడి చేసుకుని వ్యసనానికి గురైపోయి నా జీవితం ఇంతగా మారిపోవడానికి కారణం ఏంటి? నా బ్రతుకు ఇంతగా వినాశనం అవ్వడానికి కారణం ఎవరని చూసుకుంటే ఆయనే కనపడ్డాడు. అనుకున్నాడంట, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారికి ఆహారం దొరుకుతుంది కానీ నాకు తినడానికి తిండి లేక పందులు తినే పొట్టుకు నా జీవితం వెళ్ళిపోయింది, నా బ్రతుకు వెళ్ళిపోయింది, ఇదా నా బతుకు అని ఆలోచించి అరక్షణం ఆగకుండానే తండ్రిని చూడడానికి వెళ్ళిపోయాడు. సరే చూద్దాం ఆ సందర్భం. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 20వ వచనం.
లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 20 వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నాడంటే తండ్రిని చూడడానికి ఆ చిన్నవాడు వస్తున్నప్పుడు, వాడు ఇంకా ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు ఆ తండ్రి వాణిని చూచి, అంటే ఆ అనుక్షణం ఆయన కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? కుమారుడి వైపు ఉన్నాయి. కుమారుడు అంటే ఎంత ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ కుమారుడి పైన. నా కుమారుడు చిన్నప్పుడు నా దగ్గర ఎంత అల్లారు ముద్దుగా పెరిగాడో, అలాంటి కుమారుడు వ్యసనానికి బానిస అయిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న కుమారుడు మరలా తిరిగి వస్తాడు. ఏదో రోజు నా ప్రేమ వాడికి అర్థమైపోద్ది. అర్థమయ్యే రోజు వాడు నా దగ్గరికి వస్తాడు. వాని కోసం ఎదురు చూసుకుంటూ వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట. వాడు ఎంత దూరం ఉన్నాడో ఏమో తెలియదు కానీ వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి, తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడేముంటది? కనికరం ఉంటుంది. నువ్వు ఏ తప్పన్నా చేయి, ఎక్స్క్యూజ్ చేస్తారు అమ్మ నాన్న. వాళ్ళని తిట్టు, ఎక్స్క్యూజ్ చేస్తారు. వాళ్ళని ఏమైనాను ఎక్స్క్యూజ్ చేస్తారు. నువ్వు ఫుడ్ పెట్టకపోయినా ఎక్స్క్యూజ్ చేస్తారు. అమ్మ నాన్నల దగ్గర కనికరం కనబడట్లే. నువ్వు అలిగితే వాళ్ళండి, ఒకవేళ తల్లి తిట్టింది అనుకోండి, అమ్మ తిట్టింది అనుకోండి, అలిగావనుకో నాన్న అంటాడు, అమ్మ అంటారు నాన్నతో, వాడు అడిగాడు కొంచెం అన్నం పెట్టు అని అంటారు. లేదు, కూతురు సరిగ్గా మాట్లాడకపోతే తల్లితో గాని తండ్రితో గాని ఇద్దరు వాళ్ళు ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోతారు. కనికరం వాళ్ళకి. ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా తండ్రి కనికరపడి పరిగెత్తి వృద్ధాప దశకు, ఒకవేళ ఆ తండ్రి వస్తే వాణిని చూడ్డానికి ఆ వృద్ధాప దశలో కూడా పరిగెత్తాడంటే ఎంత ప్రేమ ఆ కుమారుడి పైన ఆ తండ్రికి. ఒకప్పుడు స్కూల్ నుండి మనం లేట్ వస్తే అమ్మ నాన్న స్కూల్ గేట్ దగ్గర ఎంతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు 4:30 అయింది ఇంకా బాబు రాలేదు, 4:45 అయింది ఇంకా బాబు రావట్లేదు. ఎంత టెన్షన్ పడుతుంటాడు అమ్మా నాన్న. అసలు స్కూల్ గేట్ నుండి మనం చిన్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు అమ్మని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుస్తాం, గింజుకుంటాం. పెద్ద ఎందుకు నా దగ్గర నుండి వెళ్ళిపో అమ్మా అని చెప్తాం. సింపుల్ గా చెప్పట్లే. ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడు, సుమారు 800 CR, 800 కోట్ల అధిపతి ఆయన. ఎంత అద్భుతంగా బ్రతికాడంటే అంత అద్భుతంగా బ్రతికాడు. ఎంతగా బ్రతికాడంటే ఇంకా ప్రపంచంలో ఎవడు బ్రతకలేనంత బిందాస్గా బ్రతికిపోయాడు. కానీ ఆయన వృద్ధాపదకు వచ్చేసరికి ఆయన కొడుకుండి ఆయన అన్నాడంట, మా తండ్రి శవాన్ని తీసి బయటికి పడేయండి. దారుణమైన పరిస్థితి. అసలు కనీ పెంచింది దీనికేనా? మనల్ని పోషించింది, మనల్ని పెద్దగా చేసింది దీనికేనా మన అమ్మ నాన్నలు? కనీసం అట్లీస్ట్ వారి ముగింపు దశలో ఉన్న ఆయన, వారు కొద్ది రోజులు ఉంటే దేవుని చెంతకు వెళ్ళిపోతే వారి జీవితాలు అప్పుడు కూడా మనశ్శాంతికి గురి చేయకపోతే ఎలా? ఇప్పటికి మన వల్ల మన అమ్మా నాన్నలు బాధపడుతున్నారంటే నేను అంటాను, ఇంకా నువ్వు పర్ఫెక్ట్ డాటర్ అండ్ సన్ కాలేదు. ఇంకా నీకు దేవుడు అర్థం కాలే, ఇంకా నీకు వాక్యం అర్థం కాలే, ఇంకా నీకు బైబిల్లో ఫండమెంటల్స్ కూడా రాలే. మీ అమ్మా నాన్నలు మీ వలన ఆనందపడాలే తప్ప మీ అమ్మా నాన్నల కన్నీంటూ నీ జీవితానికి శాపంగా మారదు. మనల్ని చూసుకోకపోతే ఏమవుద్దని మీరు అనుకుంటే నేను అంటాను, అమ్మా నాన్నలు ఈ రోజు చూసుకోకపోవచ్చేమో. గలతీ పత్రిక ఏమంటది? మోసపోకుడి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనిషి ఏమి విత్తనం ఆ పంట కోసం. ఈ రోజు నువ్వు వాళ్ళతో వాలీబాల్ ఆడితే రేపు నీతో ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు వస్తారు. వాలీబాల్ అన్న అందంగా ఉంటుంది, చేతితో కొడతాడు. ఫుట్బాల్ కొడితే ఎక్కడ పడతామో తెలియదు. గోల్ కీపర్ కూడా ఉన్నాడు ఇక్కడ. వాలీబాల్ ఆడకండి, మీతో ఫుట్బాల్ ఆడే వాళ్ళు వస్తారు. అలా తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి వాణిని చూశాడు, కనికరపడ్డాడు, వాడి దగ్గరికి పరిగెత్తుకొని పోయాడు. ఆ పరిగెత్తుకొని పోయేటప్పుడు ముళ్ళులున్నా పట్టించుకోలేదు ఆ తండ్రి, ఏదన్నా గుంటలున్నా పట్టించుకోలేదు ఆ తండ్రి, ఏదైనా తగిలిన ప్రాణం పోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, వాడు నాకు కావాలి, వాడు నాకు సొంత రక్తం, వాడు నా కుమారుడు అని ఆ తండ్రి వాడిని చూసి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి కుమారుడికి ఏం లేవు, వస్త్రాలు సరిగ్గా లేవు, చెప్పులు లేవు, ఏమీ లేవు. జీవితం మొత్తం మీరు మీ అమ్మ నాన్నల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ బతుకులు కూడా అలానే అయిపోతాయి. ఎవడు ఈ రోజు మనల్ని అంటారు ఫ్రెండ్స్, అరే నీవు రారా మీ అమ్మ నాన్న విడిచిపెట్టి రారా అని ఈ రోజు అంటారేమో సొగ్గాళ్ళు. రేపు ఉండదు. ఒక రోజు ముద్దు, రెండో రోజు హద్దు, మూడో రోజు వద్దు. మీ ఫ్రెండ్స్ నైజం ఇదే.
ఇంక మీకు రెహబాం గారు చేసిన తప్పేంటో చెప్పనా? రాజ్యం 2 భాగాలు అవ్వడానికి స్నేహితుల మాట విని చెడిపోయాడు. ఇశ్రాయేల్ రాజ్యం 12 గోత్రాలతో రాజ్యాన్ని, రాజ్యాధికారం మొత్తం ఆయనకే. అలాంటి రాజు స్నేహితుల మాట విని ఒక రోజు మోసపోయి రాజ్యాన్ని ముక్కలు చేసుకున్నాడు. ప్రేమైన వారలారా, మీరు కూడా యంగ్స్టర్స్ గా ఉంటున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్నేహితుల మాట విని మీరు మోసపోతున్నారేమో. మంచి స్నేహితులు ఉంటారు, బైబిల్ తెలిసిన స్నేహితులు ఉంటారు, పర్వాలేదు. కానీ లోకంలో ఉన్నటువంటి ట్రెండ్ మీరు ఫాలో కాకండి. లోకప్ ట్రెండ్ ఈ రోజు ఏం చేస్తుందంటే అబ్బా హైలైట్ అంటారు, కానీ నువ్వు పడిపోయినప్పుడు లోకప్ ట్రెండ్ ఏమంటుంది తెలుసా? చి వీడెంత వేస్ట్ గాడు, ఎవరు లేడు. లోకప్ ట్రెండ్. కానీ బైబిల్ నేర్పిన బైబిల్ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా? నువ్వు పడిపోయినా నా కొడుకుని నేను నిలబెట్టుకుంటాను. ఒకవేళ నీకు ఏదైనా నష్టం వచ్చినా నా బిడ్డలు నేను నిలబెట్టుకుంటా అంటారు తల్లిదండ్రులు. అంత గొప్ప తల్లిదండ్రులు మనకన్నా తల్లిదండ్రులు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉంటాడు మా ఇంటి దగ్గర. వాళ్ళ నాన్నగారు నన్ను పిలుచుకునేవాడు, ఎప్పుడు మాట్లాడుతుండేవాడు. ఒకనొక రోజు వాళ్ళ నాన్న అన్నాడు, జయరాజు మా చిన్నవాడి విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఆవేదనకు గురవుతున్నాను మా చిన్నవాడి విషయంలో. వాడు మారింటే బాగుంటుంది. వాడు ఉన్న వయసు, వాడు చేస్తున్న చేష్టలు, వాడు జీవిస్తున్న విధానం కరెక్ట్ గా లేదు. ఈ చిన్న వయసులో వాడు సిగరెట్ తాగడం, ఈ చిన్న వయసులో వాడు మద్యానికి బానిస అవ్వడం, వాడి జీవితాన్ని చూస్తుంటే నాకు ఒకసారి భయం అవుతుంది. ఒకసారి మాట్లాడొచ్చు కదా అంటే, ఒకటి కాదు 2 చాలా సార్లు చెప్పాము ఆ ఆ తండ్రిని. వినలేదు అబ్బాయి. ఒకనొక రోజు అది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక 1 వీక్ కి వాళ్ళ నాన్నగారు బాత్రూమ్కి వెళ్ళారు. అప్రాక్సిమేట్లీ టైం 6 or 7 AM, ఎర్లీ మార్నింగ్. 7 గంటలకు లోపలికి పోయాడు. 7:15 అయింది, నాన్న బయటికి రాలేదు. 7:30 అయింది, నాన్న బయటికి రాలేదు. 7:15 అయింది, నాన్న బయటికి రాలేదు. 8 అయింది, నాన్న బయటికి రాలేదు. ఏమైంది అబ్బా అని అందరు వెళ్ళి చూశారు. ఇంట్లో ఉన్నవాడు చూస్తే నాన్న విఘాత జీవితం. వాళ్ళ నాన్న పడిపోయాడు. తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి. వస్త్రహీనత ఉన్నప్పటికీ వస్త్రాలు కప్పి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అప్పటికి ప్రాణం లేదు, వెడలిపోయింది. మరి అంతిమ సంస్కారం జరగాలిగా తల్లిదండ్రులు. తండ్రి ఇది అంతిమ సంస్కారం. అంతిమ సంస్కారం జరిగేటప్పుడు పార్థివ దేహాన్ని ఇలా పెడతారు. ఇలా పెట్టిన తర్వాత దాని చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత ఆయన కుండ ఇడుస్తుంది. తర్వాత దహన సంస్కారం. చిన్నోడు చేస్తున్నాడు, చూస్తున్నాడు. వాడు మొదటి రౌండ్ బాగా తిరిగాడు, ఎంత అద్భుతంగా తిరిగాడు అంటే స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేసాడు. 2వ రౌండ్ తిరిగేటప్పుడు నేను చూసాను, వాడిని బాగా గమనించాను. అది తిరగడానికి నడకలో మార్పు వచ్చేసిపోయింది. వాడి ముఖంలో షేప్స్ మారిపోయాయి. వాడి జీవితం ఏం కనబడట్లేదు అక్కడ. రెండోసారి వాడి మాటల్లో మొదటిసారి నాన్న అన్న పిలుపు గంభీరంగా ఉంది, కానీ రెండోసారి నాన్న అన్న పిలుపులో బేస్ తగ్గింది, ట్రిబుల్ కూడా తగ్గింది, అన్ని తగ్గిపోయాయి. మూడోసారి కూడా పిలవాలి ముచ్చటగా. మూడోసారి పిలుపుకు వాడి నోట మాట రాక సొమ్ముసిలి పడిపోయి. ఇవి అయిపోయిన తర్వాత దినాలు ఉంటాయి కదా, ఆ రోజు పిలుచుకున్నాను, అరే ఇటు రారా అని. అరే మీ నాన్న బతుకున్నప్పుడు చాలా సార్లు నీ గురించి చెప్పారు రా, నువ్వు ఇలా బతుకుతావు అని. నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడని నీ గురించి గొప్పగా చెప్పేవాడు రా మీ నాన్న అని. మీ నాన్న చనిపోయేటప్పుడు నీ విషయంలో చాలా బాధపడిపోయాడు. మరి బాధపడిపోయాడంటే మరి నువ్వేం చేసావురా అంటే, నేను మారాలని ట్రై చేశాను అన్న, నా స్నేహితుల వల్ల మారడానికి ఛాన్స్ రాలేదంటే, మరి ఎందుకురా మీ నాన్న అంటే నీకు అంత శత్రువుగా మారిపోయాడని ఫీల్ అవుతున్నాను. మరి పార్థివ దేహం దగ్గర, అంతిమ సంస్కారం దగ్గర ఎందుకురా ఏడ్చావంటే, మొదటిసారి పిలిచినప్పుడు మా నాన్న ఏం గుర్తు రాలేదన్న, క్యాజువాలిటీకి వెళ్ళిపోయాను, క్యాజువల్ వాడికి వెళ్ళినట్టు. రెండోసారి వెళ్ళినప్పుడు నా జీవితంలో మళ్ళీ మాట రాదు, నాన్న అనే మాట. నాన్న అనే పిలుపుకి నేను ఇంకా దగ్గర అయిపోతున్నాను. నాకుండేది 3 పిలుపుల్లో, ఆ 3 పిలుపుల్లో ఒక పిలుపు అయిపోయింది, ఇంకా ఎన్నవుతుంది రెండోది. ఈ పిలుపు తర్వాత 1 more. దీని తర్వాత నాన్న అనే పిలుపుకు వాడు చాలా దూరం అయిపోతాడు. ఎంత దూరం అయిపోతే పిలవాలన్నా రానంత దూరం అయిపోతాడు. అడిగాను, నువ్వు మనసు పెట్టుకోలేక ఎందుకురా మళ్ళీ రెండోసారి తడబడిపోయా అంటే, ఎందుకు అన్న మా నాన్న నాకు చెప్పిన మెలుకువలలో గుర్తొచ్చాయన్నా. నా వయసు 20 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు మా నాన్న నా కోసం ఏమేం చేశాడో అవగాహన తెచ్చుకుంటున్నప్పుడు, దాన్ని ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు, అయ్యయ్యో మా నాన్న కష్టపడ్డాడు నా విషయంలో, మా నాన్న ఇంతగానే చూసుకున్నాడు అనే కష్టం నాకు అర్థమైనప్పుడు, మా నాన్నకి ఏం చేయలేకపోయానన్న బాధ కలిగిందన్న. సరేరా మూడోసారి ఎందుకురా సొమ్ముసిలి పడిపోయా అంటే, నా జీవితం ఏముందన్న, మా నాన్న మాటని నేను వింటే, మా నాన్న మాట నేను పాటించింటే, మా నాన్న మాట నేను అవలంబించింటే,
మా నాన్న నా వల్ల ఈరోజు చనిపోయేవాడేం కాదేమో కదన్నా. నా బ్రతికే ఉందన్నా, ఆయన వెళ్ళిపోయినప్పుడు నా జీవితం ఏముందన్నా, ఆయన చూసుకోవాల్సిన ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఆయన తప్ప దిక్కెవరున్నారన్న విలవిలలాడిపోయాడు ఆ రోజు. దహన సంస్కారం తర్వాత దినాల దగ్గర ఈరోజు మనం కూడా అంతవరకు వెళ్ళకూడదు. బతుకున్నప్పుడే వారి జీవితం అర్థం కావాలి. బతుకున్నప్పుడే వారిని మనం నేర్చుకోవాలి. బ్రతుకున్నప్పుడే మనం వాళ్ళని ఇదైతే కనపరచాలి. ప్రేమైన వాళ్ళారా, మనందరికి తెలిసిన మార్గదర్శి యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు బ్రతికిన సంవత్సరంలోని 33.5 ఏళ్ళు. 30 సంవత్సరాల వరకు మీరు ఏ గ్రంథంలో చూసుకున్న యేసుప్రభుల వారి గురించి ఏ వికీపీడియాలో అడిగినా, ఏ టూల్ని అడిగినా ఒకటి చెప్తాయి. 30 ఏళ్ల వరకు ఆయన తల్లిదండ్రుల మాటను శిరస వహించి పాటించాడు. తెలుసా? శిరస వహించి పాటించాడు. ఆయన ఆజ్ఞలు మాత్రమే జారీ చేయలేదు, ఆజ్ఞను పాటిస్తూ పఠిస్తూ వెళ్ళిపోయాడు ఆయన మహనీయుడు. అలా పఠిస్తున్న ఆ మహనీయుడు ఒకానొక రోజు సిలువ మ్రాను మీద వేలాడుతున్నాడు. వేలాడుతున్న ఆ సమయంలో తల్లి గుర్తొచ్చింది ఆయన, అమ్మ ప్రేమ గుర్తొచ్చింది ఆయన. ఎంతగానో మాట్లాడు, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు అన్నాడు. రెండో మాట ఏమన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందా అన్నాడు. మూడో మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన డెప్త్ వేరేగా ఉంటుంది. ప్రేమైన వాళ్ళ, చిన్నప్పుడు తల్లి ప్రేమ ఎంత ఉంటుందంటే ఆయన అంత ప్రేమను చూశాడు అమ్మని. చిన్న వయసులో ఉన్నప్పుడు వివాహం కాక మునిపే మరియమ్మ గారు గర్భవతి అయినప్పుడు ఆ గర్భవతి అయిన ఆ ఆలోచన సమాజం ఎంత హేళన చేసిన ఆ హేళనకు నా తల్లి నిలబడిపోయింది. ఆ హేళనకు నా తల్లి భరించింది, నిలబడింది, నాకు ఆకారాన్ని ఇచ్చింది, నన్ను నిలబెట్టింది మా అమ్మ. అదన్నీ ఆయన గుర్తు చేసుకున్నాడు సిలువ మీద. సిలువం రాని పరుగు పరుగున వచ్చేసింది తల్లి. సిలువం రాని మీద ఉన్న కొడుకు చూసి తల్లి ఏడుస్తుంది. సిలువం రాని మీద ఆయన తల్లి చూసి బాధపడుతుంది. అలా బాధపడుతూ ఆయన బాధ్యతని ఎవరికి ఇచ్చాడు? ఆయన యోహాను గారికి అప్పచెప్తూ, ఆయన ఈ రోజు నుంచి నా తల్లికి నువ్వే నాయన, నేను వెడలిపోతున్నాను, నా తల్లి పైన నేను చూపిన బాధ్యతను నేను ఇక నుండి వెళ్ళిపోతున్నాను, నా జీవితము చరమాంకపోతే నా జీవితం ఇక్కడికి క్లోజ్, ఇక నుండి నా తల్లి బాధ్యతను తీసుకో. ఒక ఆత్మీయుడికి అప్పచెప్పిపోయాడండి యేసుప్రభుల వారు. అంటే యోహాను గారి భక్తి జీవితం ఎంత బాగుండాలి. యోహాను గారి భక్తి, ఒకవేళ యోహాను గారికి తల్లిదండ్రులు ఉంటే, ఆల్రెడీ తల్లి ఉంటే మరొక ఆవిడని స్వీకరించగలడా? నో. ఆల్రెడీ అమ్మ ఉంది ఆయనకి, ఆల్రెడీ అమ్మ ఉంటే మరొక అమ్మని ఇస్తా అంటున్నప్పుడు నో ప్రభు, నేను అది చేయలేను, రిజెక్ట్ అని చెప్పలేదు యోహాను గారు. ఆ క్షణాన్ని ఆయన ఆమెను తన ఇంట చేర్చుకోండి. ఎంత ఆత్మీయ బంధం! మన కోసం ప్రార్థన చేయడానికి అట్లీస్ట్ ఒక ఆత్మీయ తల్లి ఉండాలి, అట్లీస్ట్ ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ సహోదరుడు, ఒక ఆత్మీయ అక్క, ఒక ఆత్మీయ చెల్లి ఉండాలి. ఆత్మీయ బంధం చాలా గొప్పది ప్రేమ. ఆత్మీయ బంధముతో యేసుప్రభుల వారు ముగించారు కలువరిగిరి సిలువం రాను మీద. యేసుప్రభుల వారే మార్గదర్శి, మనందరినీ పాపం నుండి విడిపింపజేసిన ఆ మహనీయుడే తల్లిదండ్రుల పైన బాధ్యతని ఇంత కనపరిచినప్పుడు మన జీవితం ఎందుకో, మన బ్రతుకెందుకో, మన ఆలోచన ఎందుకో వారి మీద బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాం. వారికి భరోసా ఇవ్వాలి, వారికి ఆనందాన్ని ఇవ్వాలి, వారికి ఏ చేయాలో, ఏ కార్యక్రమాలు చేయాలో, ఏ మన వల్ల జరగాలనుకున్నా అవన్నీ మనం మన తల్లిదండ్రులకు చేయాలి. చిన్నప్పుడు 2 చేసుకున్నా, 1 చేసుకున్న వాళ్ళు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? నో. మన తల్లిదండ్రులు వృద్ధాపదశకు వచ్చినా కూడా మనం అలానే చూసుకోవాలి. ఒకప్పుడు వృద్ధాశ్రమాలు కర్నూలులో ఉండే, ఇప్పుడు గల్లీకి ఒక వృద్ధాశ్రమం కనబడుతుంది. అంటే ఎంత దారుణంగా వెళ్ళిపోతుంది చూడండి యువత, ఎంత దారుణమైన విష సంస్కృతికి వెళ్ళిపోతుంది. రాజ్యాంగం చెబుతుంది, దేవుని చట్టం చెబుతుంది, చట్టాలు వచ్చే ఇన్ని వస్తున్నప్పుడు కూడా మనిషి మారట్లేదంటే మనుషుల దైవత్వ సద్గుణాలు కనబడట్లేదు. దేవుని గురించిన వాక్యము, దేవుని గురించిన అవగాహన, దేవుని ఇచ్చిన నియమ నిబంధనలు, ఇన్స్క్రిప్షన్స్ మనకు అర్థమైతే ఖచ్చితంగా ఇవన్నీ దూరం అయిపోతాయి. వృద్ధాపాశ్రమంలోకి వెళ్ళిపోవడం ఏంటంటే తల్లిదండ్రులు, వృద్ధాశ్రమం, ఓల్డేజ్ హోమ్స్ అవసరం వాళ్ళకి? అసలు నీ కోసం ఇంత అద్భుతమైన ఇల్లుని చెక్కుకొని ఆయన కోసం ఉండడానికి ఏదో చెప్పుకుంటే నీవు వయసు వచ్చినాక వాళ్ళని బయటికి ఎంటేసి వృద్ధాశ్రమంలో పెడితే ఎలా? 4 పిల్లల్ని పోషిస్తున్న తల్లిదండ్రులు, 4 పిల్లల్ని పోషిస్తున్నప్పుడు ఎక్కడ కూడా పారిషాలిటీ లేకుండా ప్రేమించారు మన అమ్మ నాన్న. కానీ 4 పిల్లలు ఈరోజు ఒక అమ్మ నాన్నని చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. రియల్ ఇన్సిడెంట్ నల్గొండ ఆ ప్రాంతం అనుకుంటారు. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారు
వాళ్ళ అమ్మగారు ఉంటాయి. 4 కొడుకులు. ఎన్ని నెలలు మనకి? 12 months, 4 sons. ఒక్కొక్కటి 3 months చూసుకుంటాను. నాకు తెలియక అడుగుతాను. ఈ 4 కొడుకులను కూడా అలా డివైడ్ చేసుకుని ఆ తల్లిదండ్రులు చూసుకుంటే వీడికి ఆకారం వచ్చేదా? అమ్మను చూసుకోవడానికి డివిజన్ ఏంటండి? ఇది ఏమన్నా విభజించి పాలించిన చట్టమా? ఇక్కడున్న అమ్మానాన్నలు మనస్ఫూర్తిగా ఉండాలి. ఈ 3 నెలల్లో నీ దగ్గర ఉండి నీ దగ్గరే కన్నుమూస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మానాన్నలు బతుకుండగానే నువ్వు 6 నెలలు నాన్నని సాకు, నువ్వు 6 నెలలు అమ్మని సాకు అని విడగొడుతుంటా. ఎవడైనను తల్లిని గాని తండ్రిని గాని నిర్లక్ష్యపరిస్తే వాడు శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు. ఒకసారి సామెతల గ్రంథంలో ఏం చెప్పాడో చూద్దాం. 20వ అధ్యాయం. దేవుడు ఆడినటువంటిది మీరు ఆడుతుంటారు మీ అమ్మా నాన్నలతో 2020, కానీ దేవుడు కూడా ఆడుతాడు ఒక 2020. ఆ 2020 ఏంటో చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అయితే ఆ దీపము తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిస్తే, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, తల్లిదండ్రుల పైన బాధ్యత లేకుండా బ్రతికితే దేవుడిస్తున్న మాట ఏంటి? ఆరిపోతుంది. ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సన్మానించాలి, ఘనపరచాలి, విధేయత చూపించాలి. ఈ 3 ఫండమెంటల్స్ మనం నేర్చుకుని పఠిస్తే మనల్ని చూసి బయట ఉంటారు కదా, బయట ప్రభువుని ఎరగని వారు, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు, వీళ్ళ అమ్మనాన్నని వీళ్ళు బాగా చూసుకున్నారంటే మేము మా అమ్మనాన్నని చూసుకుంటాం అన్నంత భరోసా ఇవ్వాలి. క్రిస్టియానిటీ పీపుల్స్ ని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ బయట ఎవడన్నా తప్పు చేయండి ఏమన్నారు, అదే ఒక క్రిస్టియన్ పర్సన్, ఒక పాస్టర్ గాని, ఒక ఫెలోషిప్ లో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా మిస్టేక్ చేస్తే సమాజం మొత్తం వేలెత్తి చూపుతుంది. మీరు కూడా నా అని ఎంత వేలెత్తి చూపుతుంది. మీరు క్రిస్టియన్ అమ్మాయిలైనా క్రిస్టియన్ అబ్బాయిలైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వలన సమాజానికి సంకేతం ఇవ్వాలి. మా దేవుడు ఇలా ఉండమన్నాడు, మా దేవుడు ఇలా ప్రేమించమన్నాడు, మా దేవుడు మేము నమ్ముకున్నటువంటి గ్రంథంలో ఉన్న బైబిల్ దేవుడు ఏం చెప్పాడంటే మా అమ్మ నాన్నని ప్రేమించమన్నాడు. మమ్మల్ని చూసి ఇది నేర్చుకోండి అని చెప్పేంత భరోసా రావాలి. మనల్ని చూసి వాళ్ళు వాడవు. అర్థమవుతుందా? మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని చూసి వాళ్ళు వాడవు. మన వలన దేవుడికి అవమానం రాదు. అందుకే జీవితంలో ఉన్నంతకాలం కొద్ది కాలమే మన అమ్మ నాన్నలు ఉండేది. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఉన్నంతకాలం మీ అమ్మా నాన్నని ఒక గాజు అద్దంలో పెట్టుకొని ఎలా చూసుకుంటారో అలా చూసుకోండి, బాగా చూసుకోండి. వాళ్ళకి ఏ పరిచయం చేయాలో ఏ చేయాలో అమ్మా నాన్నలు రుణం తీర్చుకొని మనం కూడా యథార్థంగా మరణించాలి. మనం నిజాయితీగా బ్రతకాలి. తల్లిదండ్రులు వారికి అబద్ధాలు చెప్పకండి, వాళ్ళతో అమర్యాదగా నడుచుకోకండి, వారి దగ్గర మీరు హేళనకరమైన మాటలు మాడకండి, వారిని ఇబ్బంది పెట్టే మాటలు పొర్రపాటును కూడా మీ నోట రానివ్వకండి. వారు మీ వలన బాధపడే రోజులను రప్పేకండి. మీరు అలా బతికారనుకోండి, మీరు అలా జీవించారనుకోండి, దేవుడు ఏమంటున్నాడు 2020లో దూషించి వాని దీపము కారు చీకట్లో ఆరిపేస్తాను. మనకు బ్లెస్సింగ్స్ కావాలా? దేవుని నుండి శాపాలు కావాలా? శాపం కావాలంటే ఇది ఫాలో కాండి. బ్లెస్సింగ్ కావాలంటే, దేవుని చేత ఆశీర్వాదం కావాలంటే మీ అమ్మ నాన్నలు మీరు ప్రేమించండి, మీ అమ్మ నాన్నలు మీరు గౌరవించండి, మీ అమ్మ నాన్నలు మీరు సన్మానించండి. ఆనర్ టు యువర్ పేరెంట్స్. మీ అమ్మా నాన్నల మర్యాద మీరు నిలబెట్టాలి. నువ్వు సమాజంలో పుట్టినప్పుడు మీ నాన్న ఎంత ఆనందపడ్డాడు, నువ్వు ఎదిగిన తర్వాత కూడా అలా ఆనందపడాలి. అలా ఆనందపడితేనే గ్రేట్ సన్ గ్రేట్ డాటర్. అలా కాకుండా మేము ఇలా అని అంటే దేవుడు ఉతికి ఆరేస్తాడు. జాగ్రత్త అని చెప్తున్నాను. అంతే. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైన లక్షణాన్ని మనం అందరం పాటిస్తూ వాటిని నేర్చుకుంటూ దాన్ని అవలంబిస్తామని కోరుకుంటూ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం. దయచేసి అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.